రేపు కార్తీక ఉత్పన్న ఏకాదశి మరియు శనివారం ఇలాంటి రోజు మళ్లీ రాదు. శక్తివంతమైన పూజా విధానం. రేపు కార్తీక ఉత్పన్న ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది. ఇలాంటి శుభయోగం మళ్లీ రావడం చాలా అరుదు. ఈ రోజు చేయాల్సిన శక్తివంతమైన పూజా విధానాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలోని బహుళ పక్షంలో వచ్చే ఏకాదశినే ఉత్పన్న ఏకాదశి అని అంటారు. నవంబర్ 15వ తేదీ శనివారం రోజున ఈ ఉత్పన్న ఏకాదశి జరుగుతోంది. శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజు విష్ణుమూర్తిని భక్తిపూర్వకంగా పూజిస్తే జన్మ ధన్యమవుతుంది. శ్రీనివాసుడు త్వరగా ప్రసన్నమై కష్టాలను తొలగించి మనసులో కోరిన కోరికలను తీర్చుతారని శాస్త్రంలో పేర్కొనబడింది. ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తే ఈ సంవత్సరం మొత్తం శుభఫలితాలను పొందుతారు. ఏకాదశి అంటేనే వెంకటేశ్వర స్వామికి అంకితం. ఈ పవిత్ర కార్తీక మాసంలోని ఉత్పన్న ఏకాదశి నాడు విష్ణు స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ ఏకాదశిని ఆచరించిన వారు పాపాల నుండి విముక్తి పొంది చివరికి మోక్షాన్ని సాధిస్తారని నమ్మకం. మరణానంతరం వారిని విష్ణుమూర్తి నివాసమైన వైకుంఠానికి తీసుకువెళ్తారనే విశ్వాసం ఉంది. 1000 గోవులను దానం చేయడం కంటే ఉత్పన్న ఏకాదశి మహిమ ఎక్కువ అని భక్తుల నమ్మకం. ఈ ఉత్పన్న ఏకాదశి రోజున చేసే ఉపవాసం ప్రధాన దేవతలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పూజకు సమానమని భావిస్తారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఉత్పన్న ఏకాదశి 2025వ సంవత్సరంలో నవంబర్ నెలలో ఏ రోజున వస్తుంది, ఆ రోజుకు సంబంధించిన తిథి సమయాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 2025 నవంబర్ 15వ తేదీ శనివారం రాత్రి 12:49 ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. తర్వాత నవంబర్ 16వ తేదీ రాత్రి 2:37 ఏకాదశి తిథి ముగుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయంలో ఏకాదశి తిథి కొనసాగుతున్నందున ఉత్పన్న ఏకాదశి నవంబర్ 15వ తేదీ శనివారం రోజునే ఆచరించాలి. ఉపవాస విరమణ సమయమైన పాలనకాలం నవంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 1:16 నుండి మధ్యాహ్నం 3:27 వరకు ఉంది. ఈ సమయంలోనే ఉపవాసాన్ని విరమించుకోవడం శాస్త్రోక్తం. ద్వాదశి తిథి ముగింపు నవంబర్ 17వ తేదీ తెల్లవారుజామున 4:48 ఉంటుంది. ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రధాన ప్రాముఖ్యత ఏమిటంటే ఈ రోజున ఉపవాసం చేయడం, పేదవారికి దానం చేయడం, మహావిష్ణువును భక్తితో పూజించడం వలన అన్ని పాపాలు నశించి మోక్షప్రాప్తి జరుగుతుందని శాస్త్రాలు పేర్కొంటాయి. సనాతన ధర్మశాస్త్రాలలో ఈ ఏకాదశి యొక్క మహిమను విపులంగా వివరించారు. నవంబర్ 15వ తేదీన వచ్చే ఏకాదశి శనివారంతో కలిసి రావడం ఎంతో విశేషం. కార్తీక మాసంలోని ఏకాదశి శనివారంతో కలుసుకోవడం చాలా అరుదు. అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించాలని శాస్త్రం సూచిస్తుంది. ఈ రోజున ముఖ్యంగా స్త్రీలు ఉదయాన్నే లేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లి శుభ్రపరిచి పూజకు సిద్ధం కావాలి. బ్రహ్మ ముహూర్తంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతాయి. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం 9 గంటలలోపే పూజను పూర్తి చేసుకోవటం శ్రేయస్కరం. ముందుగా స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో పటాన్ని అందంగా అలంకరించండి. స్వామికి అత్యంత ప్రీతికరమైన తులసిని ఏకాదశి రోజున సమర్పిస్తే వెంకన్న అనుగ్రహం లభించి జన్మ ధన్యమవుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ విధంగా స్వామివారి పటాన్ని అలంకరించి ఒక రాగి చెంబులో నీళ్లు నింపి పూజ గదిలో ఉంచుకుని పూజను ప్రారంభించాలి. పూజ మొదలుపెట్టే ముందు వినాయకుడిని ప్రార్థించడం ఆచారం. కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు ప్రతిష్ఠించి పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి. వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు ఎంతో ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అందుకే ఈ ఏకాదశి రోజున పిండి దీపాలను వెలిగించడం అత్యంత శ్రేయస్కరం. బియ్యపు పిండిలో కొద్దిగా పాలు వేసి ముద్దలా కలిపి 3 పిండి ముద్దలు తయారు చేయాలి. ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఒక్కో దీపంలో 5 ఒత్తులు ఉంచి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయాలి. దీపాలను వెలిగించిన తర్వాత ఆ దీపాలకి నమస్కారం చేసుకోండి. పూజలో స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం లేదా అరటిపండ్లు సమర్పించవచ్చు.
గోవింద నామస్మరణ చేస్తూ లేదా ఓం గోవిందాయ నమః మంత్రాన్ని జపిస్తూ పూజను చేయాలి. చివరగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి, ధూపం పెట్టి 3 ప్రదక్షిణలు చేసి, మీ కోరికలను మనసులో చెప్పుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకోండి. పచ్చ కర్పూరం వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరం కాబట్టి పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే కోరికలు త్వరగా నెరవేరతాయని విశ్వాసం. పూజ పూర్తయ్యాక అక్షింతలను తలపై వేసుకోండి. ఈ విధంగా ఉత్పన్న ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత సాయంత్రం 6 గంటలు దాటిన తరువాత స్నానం చేసి పూజ గదిలో సాధారణంగా దీపం వెలిగించాలి. ఒక కొబ్బరికాయను పగలగొట్టి స్వామికి నమస్కారం చేయాలి. అలాగే పసుపు గణపతిని కదిలించి నమస్కారం చేసుకోండి. తులసి మొక్కలో 33 కోట్ల దేవతలు నివసిస్తారని పురాణాలు చెబుతాయి. కాబట్టి కార్తీక మాసంలోని ఈ ఏకాదశి రోజున తులసి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షంతో భర్త ఆదాయం పెరుగుతుందని నమ్మకం. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే డబ్బుపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై విహరిస్తుందని విశ్వాసం. అందుకే ఈ రోజున ఇంటి గుమ్మం ముందు 2 మట్టి దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఇంట్లో పూజలు చేయలేని వారు ఏదైనా దేవాలయానికి వెళ్లి రావి చెట్టును ముట్టుకుని ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటిపై ఆ విష్ణుమూర్తి ఆశీర్వాదం ఉంటుంది. ఈ రోజున సాయంత్రం స్నానం చేసిన తర్వాత మీ పూజ గది ముందు కూర్చుని ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మంత్రానికి అపారమైన శక్తి ఉంది. ఉత్పన్న ఏకాదశి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తారో అలాంటి వారికి భోగ్యభాగ్యాలు కలుగుతాయి. అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఇల్లంతా ధనసమృద్ధితో నిండిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఈ రోజున ఉపవాసం చేసి దానం చేసిన వాళ్లు వైకుంఠధామం పొందుతారని నమ్మకం. అదేవిధంగా జన్మ జన్మాంతరాలలో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ రోజు అన్నదానం చేయడం అత్యుత్తమమని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ రోజున పేదవారికి మీ సామర్థ్యానికి తగ్గట్టు భోజనం లేదా నిత్యావసరాలను అందించడం ద్వారా విశిష్టమైన ఫలితాలు లభిస్తాయి. ఉత్పన్న ఏకాదశి రోజునే ఏకాదశి తిథి జన్మించినందున ఈ తిథి మహావిష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనదిగా మారింది. ఏకాదశిని భక్తితో పూజిస్తే భగవంతుడు సుఖసంతోషాలు ప్రసాదిస్తాడని వరం ఇచ్చాడు. ఈ రోజున విష్ణుమూర్తితో పాటు అమ్మవారిని పూజించడం కూడా ఎంతో ముఖ్యమైనది. ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలనుకునేవారు ఉత్పన్న ఏకాదశి నుంచే మొదలు పెడితే అత్యంత శుభప్రదం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.